మహబూబాబాద్ పట్టణంలోని జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ న్యాయమూర్తి సరణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి కృష్ణతేజ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్ చందర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఆబ్కారీ భవన్లో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ సమావేశానికి ఎక్సైజ్ శాఖ కమిషనర్ హరికిరణ్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ కాసిం, జాయింట్ కమిషనర్ ఖురేషి, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హాజరయ్యారు. గ్రూప్ 1 పరీక్షపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెనగాని దయాకర్ మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూనే ఆయనపై ఉస్మానియా యూనివర్సిటీలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. 3 కోట్లు కొట్టు, గ్రూప్ 1 పోస్టు పట్టు అని బీఆర్ఎస్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. డబ్బులకు గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నట్టుగా ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా పులివెందులోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ను టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఇతర నేతలతో కలిసి పరిశీలించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైద్య కాలేజీలకు సంబంధించి ఒక బిల్డింగ్ కూడా పూర్తి కాలేదన్నారు. ఇంకా 140 కోట్ల నిధులను విడుదల చేయలేదని ఆరోపించారు. వైద్య కళాశాల ప్రారంభించాలంటే కనీసం విద్యార్థులు చదువుకోవడానికి కావలసిన తరగతి గదులు, ల్యాబ్స్ ఉండాలన్నారు. కనీసం భవనాలు కూడా పూర్తి చేయని జగన్ మెడికల్ కాలేజీ వ్యవహారంపై మాట్లాడడం విడ్డూరంగా ఉంది అన్నారు. పెద్దపల్లి జిల్లా పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుస్నాబాద్కు చెందిన కంసని అరుణ్ను అరెస్టు చేసినట్లుగా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. అతని వద్ద నుంచి 4 కిలోల 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు 2 లక్షల రూపాయలకు ఉంటుందని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కేటీకే 6వ సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. 6వ గనిలో ఉదయం కార్మికులు విధులు నిర్వహిస్తుండగా రూఫు బోల్టింగ్ చేస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఇక కార్మికుడు రాధండి మండయ్య కాలుపై బండపాటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి కార్మికులు అధికారులకు సమాచారం అందించారు. అంబులెన్స్ ద్వారా కార్మికుడు మండయ్యను సింగరేణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో భూ వివాదం కారణంగా మహిళపైన ప్రత్యర్థులు పైశాచికంగా దాడి చేశారు. మాదిరెడ్డి గారిపల్లికి చెందిన గురిగింజకుంట అంబికకు వీరనాగిరెడ్డి, సీతారామరెడ్డిలకు గత కొన్నేళ్లుగా భూ తగాదాలు ఉన్నాయి. అంబిక తన భూమిని ఇటీవల అమ్మడంతో ఆ భూమిని సర్వే చేయడానికి వచ్చిన అధికారులను ప్రత్యర్థులు అడ్డుకున్నారు. దీంతో ప్రత్యర్థులను నిలదీసిన అంబికపై వీరనాగిరెడ్డి, సీతారామరెడ్డిలు పైశాచికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితురాల్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీసా కనకదుర్గమ్మ దేవస్థాన అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలిగినా ఏర్పాట్లు అలసత్వం కనిపించిన ఇంజనీరింగ్ అధికారులే బాధ్యత అన్నారు. ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. నంద్యాల జిల్లా ముత్యాలపాడు గ్రామంలో 1,93 లక్షల రూపాయలతో పబ్లిక్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమి పూజ చేశారు. ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఎన్ని చేస్తుందని అన్నారు. గత వైసీపీ సర్కారు కనీసం ఆలగడ్డలో హాస్పిటల్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయింది అన్నారు. అక్టోబర్ 7, 8, 9 తేదీలో అనంతపురం ఆర్టీటీ స్టేడియంలో 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు నిర్వహించనున్నట్లుగా ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వీరాజు తెలిపారు. ఒక్క విశాఖపట్నంలోనే కాకుండా అనంతపురం, గుంటూరులలో కూడా జరపాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. ఈ క్రీడలలో ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి క్రింది స్థాయి ఉద్యోగుల వరకు ఉంటారని చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరిస్తున్నట్లుగా వెల్లడించారు. యాక్సిడెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఫ్యామిలీ రిలేటెడ్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు లోక్ అదాలత్లో పరిష్కారానికి వచ్చాయని తెలిపారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్షిదారులు సమయాన్ని వృధా చేసుకోకుండా రాజమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. మోడీ ప్రధాని అయిన తర్వాత ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నేషనల్ ఆయుర్వేద
కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. ఆయుర్వేదంపై ప్రజలు చైతన్యాన్ని కలిగించడంతో పాటు తర్వాతి తరాలకు అందిస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా విశ్వ ఆయుర్వేద పరిషత్ తెలంగాణ చాప్టర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారుల సంరక్షణ, మహిళా భద్రతకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి సీతక్క. ఈ నెల 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులతోటి మహిళా సదస్సు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. మహిళా భద్రత కోసం నూతన పాలసీ తీసుకొస్తామన్నారు. ఈ నెల 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాసం మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. పౌష్టికాహార ప్రాధాన్యతపై నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ను సందర్శించారు సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ్. పెద్దపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులు త్వరితగతిన కొనసాగుతాయని చెప్పారు. రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను డివిజనల్ రైల్వే మేనేజర్ రాధాకృష్ణతో కలిసి పరిశీలించారు. పనులు ఇక శరవేగంగా కొనసాగుతాయని తెలిపారు. హైతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెల్ ఫోన్ దొంగలు హల్చల్ చేశారు. వారంతపు సంతలే టార్గెట్గా రెచ్చిపోయారు. గుంటూరు వారంతపు సంతలో కూరగాయలు కొనుగోలు చేస్తున్న వ్యక్తి దగ్గర నుంచి సెల్ ఫోన్ దొంగలిస్తుండగా సీసీ కెమెరాలో రికార్డైంది. ప్రతి వారం సంతలో ఇలాంటి ఘటనలు జరగడంతో వ్యాపారస్తులు, కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. చెరువుపై పోలీసులకు ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ కమిటీలో తమ రజక కులానికి అన్యాయం జరిగింది అని ఆందోళన చేపట్టారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి స్థానం కల్పించాలని నిరసన తెలియజేశారు. కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం వల్లనే తమకు అన్యాయం జరిగిందన్నారు. తమకు అవకాశం ఇవ్వకపోతే ఆలయ కమిటీని బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ సంతకాలతో నకిలీ షూరిటీలు తయారు చేసిన కేసులో 8 మందిని అరెస్టు చేశారు పోలీసులు. 17 మందిపై కేసులు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ అఖిల్ మహాజన్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. తలమడుగు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి రాహుల్ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లుగా వివరించారు. నకిలీ పత్రాలు సృష్టించి కోర్టు సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు.